హాయ్ అందరికీ. ఇప్పుడు ఇన్‌స్టాలో ఎంతో ట్రెండింగ్ అవుతున్న ఆమ్లా క్యాండీ అయితే చూసే ముందు నేను దీన్ని టేస్ట్‌కి ఇచ్చిన మా నానమ్మనైతే చూడండి. అసలు ఎంత ఫన్ అంటే ఫస్ట్‌లీ మనమైతే ఈ కొండ ఉసిరికాయలను తీసుకోవాలన్నమాట. అంటే పెద్ద సైజులో ఉంటాయి కదా ఉసిరికాయలు అవి. నెక్స్ట్ వాటినైతే స్టీమ్ చేయాలి. బాయిలింగ్ చేయకూడదు, స్టీమ్ చేయాలి. ఇవి హైలో పెట్టి స్టీమ్ చేసి స్టీమ్‌కి, బాయిలింగ్‌కి చాలా అంటే ఆవిరి పట్టించాలన్నమాట. అవి ఒక 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత వాటినైతే రిమూవ్ చేసేస్తే ఇలా వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ ఇవన్నీ కూడా మిక్సర్‌లో వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా మెత్తగా అయ్యేటట్టు చూసుకొని ఆఫ్టర్ దట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక స్పూన్ వేసి ఈ పేస్ట్ అంతా కూడా అందులోకి యాడ్ చేసి ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా పర్వాలేదు, ఇట్స్ యువర్ విష్. ఆఫ్టర్ దట్ ఇదంతా కలర్ చేంజ్ అయినప్పుడు సాల్ట్, కారం, ఇంకా బ్లాక్ సాల్ట్ ఇది మస్ట్ అనమాట. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ఇదంతా కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే షుగర్ని కచ్చపచ్చగా దంచుకుంటూ ఆ రౌండ్ చుట్టిన వాటి మీద అయితే డ్రాప్ చేసేయడమే టాపింగ్కి. ఫస్ట్లీ అయితే నేను మా మమ్మీకి ఇచ్చాను అనమాట టేస్టింగ్కి. చూడండి అసలు ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా పెడుతుందా అసలు. చాలా అంటే బాగుంది, బట్ పులుపు, కారం అన్నీ వగరగా కొంచెం అలా ఉంటుంది వల్ల కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. మా నాన్నమ్మ ఎక్స్ప్రెషన్ అయితే అల్టిమేట్ అసలు, బాబోయ్ మాటలు లేవు. అయితే నవ్వుకున్నాం. ఆఫ్టర్ మా కళ్యాణికి, ప్రావళికి, ఇంకా మేఘనాకి వీళ్ళందరూ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్లో వీళ్ళు ముగ్గురిని అయితే ఒక దగ్గర పెట్టి టేస్టింగ్ అయితే ఇచ్చాను. మరి దీని ఎక్స్ప్రెషన్ చూడండి, ఏంటిది అన్నట్టుంది. ఇంకా మరి అదంతా కూడా పడేసి బయటకి వాటర్ అయితే తాగిన్నారు అందరూ.